సాఫై టీవీ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో చేంజ్ ఫర్ సొసైటీ టీం ఆధ్వర్యంలో కటారు పశుపతినాథ్ రెడ్డి, మామిదూరు సురేష్ రెడ్డి వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి దాదాపు 200 మందికి పైగా పరీక్షలు నిర్వహించుకున్నట్టు తెలియజేయడం జరిగింది. అందులో 70 మందికి పైగా ఉచిత కంటి శస్త్రచికిత్సకు ఎంపిక అయినట్లు శాంతిరామ్ హాస్పిటల్ సురేష్ మీడియాతో తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి రాయదుర్గం శాసనసభ్యులు కాళు శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని మెగా వైద్య శిబిరాన్ని సందర్శించడం జరిగింది. చేంజ్ ఫర్ టీమ్ సొసైటీ సభ్యులను, నిర్వాహకులు కటారు పశుపతినాథ్ రెడ్డి, మామిదూరు సురేష్ రెడ్డిలను అభినందించి వారిని సన్మానించడం జరిగింది. మీకు ఏ అవసరం వచ్చినా తనను వెంటనే సంప్రదించాలని ఆయన పేర్కొనడం జరిగింది. అందరూ కంటి చూపుతో ఆరోగ్యాలతో బాగా ఉండాలని ఆయన కోరుకున్నారు. మిత్రులందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం శాంతిరామ హాస్పిటల్ నంద్యాల వారి సౌజన్యంతో ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది పైన ఓపీకి వచ్చినారు. దాంట్లో మిమ్మల్ని అందరినీ కూడా ఆపరేషన్ల అవసరం, మీకు మీ చూపు మెరుగుపడేదానికి, మళ్ళా మామూలుగా మీరు మీ కళ్ళతో మీరు అందరినీ చూసేదానికి అవకాశం కల్పించాలని ఈ కార్యక్రమం పెట్టినారు. చాలా సంతోషం. మీరందరూ కూడా జాగ్రత్తగా నంద్యాలకు పోయిరండి, బాగా చూసుకుంటారు. ఆ ఓనర్ కూడా నాకు బాగా తెలిసిన ఆయనే కాబట్టి మీకు ఏ ఇబ్బంది వచ్చినా మన వాళ్ళు ఉంటారు. ఇంకా ఏమన్నా సమస్య వస్తే నేను కూడా మాట్లాడతా, ఆయనతో అంత అవసరం కాబట్టి మీరందరి కంటి చూపు బాగుపడాలని, మళ్ళా మీరు పూర్తిగా ఆరోగ్యవంతులై మీ పిల్ల పాపలతో, బంధువులతో అంతా కూడా ఆనందంగా గడపాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళకి, ప్రోత్సహిస్తున్న వాళ్ళకి, అట్లాగే మిమ్మల్ని అందరినీ ఉచితంగా ఫ్రీగా తీసుకుపోయి బస్సులో మీకు అందరికీ ఆపరేషన్లు చేసి భోజనం పెట్టి మిమ్మల్ని బాగా చూసుకొని మళ్ళా మిమ్మల్ని రాయదుర్గానికి తీసుకొచ్చి ఇక్కడే వదిలిపెడుతున్న నంద్యాల శాంతిరామ్ మెడికల్ కాలేజీ యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ క్షేమంగా పోయి రండి అని మనసారా కోరుకుంటాం. అర్థమైందా? మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఫోన్ చేయండి, మా వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. మీరు నచ్చేసారి చూసుకోవడము ఇట్లా పనులు చేయొద్దండి. మీకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మా అందరికి కూడా చెడ్డ పేరే. అర్థమైందా? మీకోసం మీకు మంచి జరగాలని మేము చేస్తాం. మాకు మంచి పేరు రావాలంటే మీరు అంతే జాగ్రత్తగా పోయి అంతే జాగ్రత్తగా రావాలి. అర్థమైందా? మీరందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. టైంకి మీకు ఏం కావాలో అది తినండి.